VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లిలో శనివారం సచివాలయ సిబ్బంది చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆకస్మిక పరిశీలన చేశారు. ఈ సందర్భంగా పలువురికి పెన్షన్లు మంత్రి పార్థసారథి అందజేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కడపలో ఏర్పాటు చేసిన మహానాడు సభ చరిత్ర సృష్టించిందని చింతలపూడి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం నాయకులు గంట మురళీకృష్ణ తెలిపారు. అందరూ ఏమనుకున్నారంటే కడపలో ఏదో కావాలని మహానాడు పెడుతున్నారని ఇది అది అనేది రకరకాలుగా అనుకున్నారు, కానీ మ్యాటర్ అయితే అది కాదు. మరి ఆ ప్రాంతం అభివృద్ధి చెందలేదు. తద్వారా తెలుగుదేశం పార్టీకి మంచి మెజారిటీతో శాసనసభ్యులు ఒక 7 గెలవటం జరిగింది. అలాగే అక్కడ ఎమ్మెల్సీ కూడా రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండగా పులివెందులకు సంబంధించి కడప ఎమ్మెల్సీ మంచి మెజారిటీతో గెలిచి ఆ రోజే పొరపాటు చేశాం ఈ రాష్ట్రానికి. తిరిగి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనేది సంకేతాలు ప్రజలు గ్రాడ్యుయేట్స్ ఇవ్వటం జరిగింది. మరి ఈ మహానాడు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి మహానాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతాల్లో పెట్టడం జరుగుతుంది. అదే భాగంగా ఈసారి కడపలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది. మరి ఆ కడప ప్రాంతంలో పెట్టినప్పుడు మొదటి 2 రోజులు కొద్దిగా వర్షాలు వచ్చింది. దాంతో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అనుకున్నాం. కానీ 3 రోజులు కూడా చక్కగా వాతావరణం బాగుండి రాష్ట్ర నలుమూలల నుంచి ఇదివరకు ఎప్పుడైనా కొద్దిగా వెహికల్స్ అయ్యి పురమాయించవలసి పెట్టవలసి వచ్చేది, కానీ ఈసారి ఆ పరిస్థితి లేకుండా వాలంటరీగా గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు, బూత్ ఏజెంట్లు, వార్డు మెంబర్స్, అలాగే పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థల అధ్యక్షులు అందరూ కలిపి వాళ్లే కోఆర్డినేట్ చేసుకుని కడప రావడం జరిగింది. ఎవరికాళ్లే ఎక్కడైనా కళ్యాణ మండపాలు ఉన్నా, హోటల్స్ ఉన్నా, చాలామంది అయితే మన మహానాడు ప్లేస్లోనే అక్కడే పడుకుంటం జరిగింది. మరి మహానాడు అలాగే ప్రత్యేకంగా ఆఖరి రోజు పబ్లిక్ మీటింగ్ అయితే నవ్వుతో నవ్వుభవిష్యత్తు అన్నట్టు అన్ని ప్రాంతాల నుంచి కూడా అన్ని దారులు కూడా కడప అయితే చూపిని మంచిగా మీటింగ్ జరిగింది. మరి ఈ మీటింగ్ వల్ల ప్రజలకు సందేశం ఏంటంటే అటు
రాష్ట్ర ప్రజలు 5 కోట్ల అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాలోని కైకలూరు రూరల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సామూహిక యోగాసనాల సాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యతను ఇన్స్పెక్టర్ రవికుమార్ వివరించారు. ప్రపంచ దేశాలనే మా వైపు చూసేటట్టుగా ఈ కార్యక్రమాన్ని మనం రూపొందించుకున్నాం, అమలు చేస్తున్నాం. ఇది దినదినాభివృద్ధి చెంది ఈ రోజు భారతదేశం అంతా కూడా జూన్ 21 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటువంటి రోజు. మనిషి ఉన్న వాళ్ళకి అవసరం లేదంటే వాళ్ళ ఇంకా ఎక్కువ అవసరం. కానీ వాళ్ళ శరీరానికి ఇవి రెండే కాకుండా యోగాసనాలు, మెడిటేషన్ ఈ రెండు కూడా 45 years దాటిన వాళ్ళకి, బాగా కొంచెం ఫ్యాటీగా ఉన్న వాళ్ళకి, ఏదైనా కీళ్ళగా సంబంధించినటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి ఇది ముఖ్యంగా ఉనికి ప్రాబ్లం కాబట్టి అదేవిధంగా గ్యాస్ట్రిక్ ఫంక్షన్ తయారు చేస్తుంది. కూడా చూడండి, ఆ మనిషి వెయిట్ అంతా వెయిట్ అంతా కూడా షోల్డర్స్ మీద ఉంటుంది, తోట మీద ఉంటుంది, హెడ్ మీద ఉంటుంది. ఎగ్జామ్ మధ్యలో చూసారు మీరు చూడండి, ఒకసారి మామూలుగా చేయడం చూడండి. ఎగ్జామ్ చూసారు మధ్యలో ఏర్పడుతుంది. ఓకే అండి, మళ్ళీ ఓకే వ్యత్యాసంలో నార్మల్ గా మనం యోగాలో ప్రతి ఒక్క ఆసనం కూడా నడుము దుంపితే మన ఎప్పుడు 50 కూడా ఉంటాయి కదా, మన నడుము చేసి కంపెనీ మన నేను దాంతోపాటు చేతి కండరాలు పవర్ పెరుగుతుంది, షోల్డర్ స్ట్రెంత్ పెరుగుతుంది. అలా ఈ మధ్య ఈ పిల్లలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వారు కూడా ఈ కోర్టు బాగా పనిచేస్తుంది. ఏలూరు కలెక్టరేట్ లో 9 ఉద్యోగులకి కోవిడ్ పాజిటివ్. పీజీఆర్ఎస్ కాల్ సెంటర్ లో టీంలోని 9 ఉద్యోగులకి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తొలుత ఒక ఉద్యోగికి పాజిటివ్ రాగా కలెక్టరేట్ లోని అన్ని శాఖల అధికారులకు, ఉద్యోగులకు కోవిడ్ పరీక్షలు చేసిన వైద్య ఆరోగ్య శాఖ మొత్తం 9కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఉద్యోగుల్లో ఆందోళన. ఏలూరులో మొత్తం 6కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. ఏలూరు నగరంలోని పత్తేబాదలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో జయంతి సందర్భంగా ఈరోజు 5,000 మందికి పైగా అన్నదానం నిర్వహించినట్లు కమిటీ సభ్యులు పోను లక్ష్మణరావు, సింహాచలం బండి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మిడత మాట్లాడారు.
విజయవాడ భిక్షాఘాటి యూనియన్ తరఫున మరి అంగరంగ వైభోగంగా మరి హనుమాన్ జయంతి చేయడం జరిగింది. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజున దేవస్థానం కమిటీ వారు అందరూ కలిసి మరి ఎంతో మరి కనీసం 5,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ వారు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా కమిటీ వారు అందరూ కూడా ఎంతో కష్టపడి మరి ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఇది గత 30 సంవత్సరాలుగా మరి హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి కమిటీ వారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా స్థానిక కొత్తపాడులో ఉన్నటువంటి భిక్షాఘాటి ఏరియాలో ఆలయంగా మరి ఈరోజు భారీ స్థాయిలో అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారు నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు తోరలో స్వయంభూవై వెలిసిన శ్రీమద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించు అభిషేక సేవ సందర్భంగా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారుల కృషితోనే నవ్యాంధ్ర వికసిత భారత్ లక్ష్యాలు నెరవేరుతాయని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో 20 సూత్రాల కార్యక్రమం అమలుపై అధికారులతో చైర్మన్ దినకర్ సమీక్షించారు. కాబట్టి 20 సూత్రాలు అనేటువంటి హెడ్డింగ్ పూర్తి స్టేట్ మొత్తం కంప్లీట్ అయ్యి చివరి జిల్లాగా ఉన్నది. ఇది ఒక అచీవ్మెంట్. ఆ చేంజెస్ మొత్తాన్ని అడాప్ట్ చేసేటటువంటి ఇది కొత్త స్కీమ్స్ చేయడం జరుగుతాం. అలాగే నీతి ఆయోగ్ ఏదైతే రిఫర్ చేసిందో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ప్రధానమంత్రి గారు కూడా మన నిర్మాణాన్ని ప్రారంభిస్తుంది. మీ పేరు మీ పొజిషన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 కూడా 1,20,00,000 పని నాటి ప్రభుత్వం వ్యవహరించినటువంటి అప్పుడు ఉన్నటువంటి వ్యవహరించిన తీరు, దానివల్ల మ్యాచింగ్ గ్రాంట్స్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరగకపోవడం,
ఇటువంటి అన్నిటి అంశాలన్నింటి కూడా పరిగణలోకి తీసుకుని ఏ విధంగా ఆ తప్పులు పునరావృతం కాకుండా సమర్థవంతంగా ప్రజలకి నాణ్యమైనటువంటి సేవలు ఉంది. ఎందుకంటే వాళ్ళ వికసిత భారత సాధించాలన్నా స్వర్ణాంధ్ర సాధించాలన్నా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రథసారులు. మీరు క్షేత్రస్థాయిలో పనిచేసి సాధించేటటువంటి ఫలితాలే ప్రభుత్వ తీరుపైన ప్రభుత్వం ఆశించినటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర సాధించాలన్నా వికసిత భారత సాధించాలన్నా అది మీ దగ్గర మీరు చేసేటటువంటి కార్యాచరణ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆబ్జెక్టివ్ ఈ సమీక్ష కూడా ఆబ్జెక్టివ్ గా పిన్ పాయింట్ ఎక్కడ కూడా ఒక స్కీమ్ గురించి ఒక ప్రోగ్రామ్ గురించి మాట్లాడేటప్పుడు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరు 126 బూతులో ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ ప్రజా హామీల కమిటీ చైర్మన్ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి పూల రామచంద్రరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాబత్తిన సుధా, సచివాలయ సిబ్బంది తనూజ, ఏఎన్ఎం దుర్గా పాల్గొన్నారు. సంజయ్ గారు ఏంటి మంచి ఆరోగ్యం కాపాడుతున్నారా? చక్కగా 7,000 రూపాయలతో ఖర్చుతో డీలర్లు వేస్తారు. పొద్దున్నే 8 నుంచి 12 దాకా, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 దాకా. మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకున్న మన ప్రకారం 4,000 అవి రాజాని తీసుకుని పొద్దున్నే పాప అన్ని టౌనంతా తిరుగుతున్నాం. 4,000 లెక్క చూసుకుంటే వచ్చినాయా? 4,000. అది ఇంకోటి ఏంటంటే అమ్మా, రేషన్ డీలర్లు వ్యాన్ తీసేశారు. మనకి రేపు నుంచి రేషన్ షాపులు చక్కగా మీకు అవకాశం ఉన్నప్పుడు పొద్దున్న 8 నుంచి 12 దాకా, సాయంత్రం 4 నుంచి 8 దాకా ఉంటుంది. మన సికింద్ర గారిది ఉంది కదా, అక్కడికి మీరు ఎప్పుడైతే అప్పుడు అవకాశం కుదిరినప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు. చక్కగా 15వ తారీఖు దాకా ఇస్తారు. గత 5వ తారీఖులో అవకాశం చేసుకోండి. ఎందుకంటే రేషన్ డీలర్లకి 7,000తో మన పని అయిపోతుంది. చంద్రబాబు గారి టైంలో పాతది జగన్ రెడ్డి 32,000 ఖర్చు పెట్టేది దానికి ప్రజాధనం. కాబట్టి ఏలూరు జిల్లాలోని దెందులూరు మండలం గుండుగలను హనుమాన్ ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద అదుపు తప్పిన ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెలర్స్ బస్సు బోల్తా ఆగి ఉన్న లారీని తప్పించబోయి డివైడర్ ను ఢీకొని బోల్తా కొట్టిన బస్సు రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు వెళ్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. 19 మంది ప్రయాణికులకు గాయాలు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు ఉన్నారు. రాజమండ్రి నుంచా ఏమిటో హైదరాబాదా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుగుతాం. నమస్కారం.